హాయ్ ఫ్రెండ్స్, చూడండి అన్నం అయితే అయింది. అన్నం అయింది. ఈ రొయ్యల కూరకు అయితే తయారు చేస్తున్న టమాటాలు, మిరపకాయలు, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిపాయ పేస్టు. ఈ రొయ్యలు వేయించి ఇవి ఏమేమన్నా ఉంటాయేమో అని చెక్ చేసుకోవాలి. మొత్తం పురుగులు గిట్లా అవి ఇవి చెక్ చేసుకొని మంచిగా వేయించినాక ఈ ముళ్ళు ఇట్లా ఉంటాయి, ఇట్లా అనాలి. ప్లేట్కు ఇట్లా ముళ్ళు పోతాయి అన్నట్లు. ఇక ఇట్లా అనాలి. ఈ ముళ్ళు కొంచెం కుచ్చుతాయని ఇట్లా సాఫ్ చేసుకోవాలన్నట్లు. ఇట్లా ముళ్ళుకి వచ్చే ఉంటే ఇట్లా అనాలి, పోతాయి. ఇట్లా అనుకొని అన్నీ చెక్ చేసుకొని మంచిగా కడుక్కొని ఇట్లా కొంచెం ఉన్న ముండని ఇట్లా ఇరగొట్టుకొని మంచిగా కడగాలి. ఇట్లా అనాలి అన్నట్లు. అన్ని తీర్ల కూరలు వండుతా కానీ ఇక మా ఇంట్లో మా ఆయన ఊకుండాడు, ఊకే ఫోన్లలో పెడితే, అందుకే పెట్టాను. అన్నీ ఇట్లా చేసుకున్న ముళ్ళు అన్నీ మూతులు ఇట్లా తీసేసిన, తోకలు తీసేసిన, అన్నీ తీసేసిన ఫ్రెండ్స్. ఇట్లా కొంచెం ఉన్నాయి అన్నీ తీసేసిన. ఎంత ఎదిరితే తుక్కు ఇట్లా వెళ్తుంది అన్నట్లు కడగాలి. ఇవి మంచిగా శుభ్రం చేసుకొని కడుక్కొని కూర వండుకోవాలి. తోకలు ఎంత మూతులు ఇవన్నీ ఇట్లా ఉంచుకొని వండుకుంటే గలీజ్గా కొడుతుంది. మళ్ళీ ఇవి కొచ్చే ఉంటాయి కదా, భయం అవుతుంది. మూతులు మన ముందుకు వచ్చే ఉంటాయి. ఓకేనా? ఈరోజు అయితే మాది వచ్చేసి రొయ్యల కూర, టమాటా. బాయ్ ఫ్రెండ్స్. మీవేం కూరలు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.